అందరికీ నమస్కారం. మనం నిత్యం చూస్తూ ఉంటాం. మన ఇంట్లో కానీ లేకపోతే దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా అరటిపండు లేదంటే కొబ్బరికాయను మనం గుడికి తీసుకువెళ్ళడం చేస్తూ ఉంటాం. చాలా వరకు కూడా మనకి అనేక సీజన్స్ లో అనేక రకాల పండ్లు ఉన్నప్పటికీ ఎక్కువగా మనం దేవాలయాల్లో పూజలకి వాటికి ఎక్కువగా ఉపయోగించేది అరటిపండు. మరి అరటిపండుని పూర్ణ ఫలమని అంటారని మీలో ఎంతమందికి తెలుసు? దాని వెనక ఉన్న స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దామా? భగవంతుడికి సమర్పించడానికి ఎన్ని ఫలాలు ఉన్నా అరటిపండు కొబ్బరికాయను మాత్రమే సమర్పిస్తారు. ఎందుకంటే సృష్టిలోని ఫలాలు వేటినైనా తినేటప్పుడు వాటిలోని గింజలను నమిలి పారేస్తాం. అలా పారేసిన విత్తనాలే మళ్ళీ మొలకెత్తి మహావృక్షాలై తిరిగి ఫలాలను మనకిస్తాయి. అంటే ఎంగిలి విత్తనాల ద్వారా మొలకెత్తిన ఫలాలనే మనం మళ్ళీ ఆరగిస్తాం. వాటినే దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తాం. కానీ అరటిపండు మాత్రం అలా కాదు. దాన్ని మనం పూర్తిగా తినేస్తాం. గింజలు పారేయటం అంటూ ఏమీ ఉండదు. కాబట్టి అరటిపండు అనేది ఎంగిలి విత్తనం ద్వారా మొలిచిన మొక్క నుంచి వచ్చింది కాదు. అందుకే దాన్ని దేవునికి సమర్పించటం శ్రేష్టం అని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. అంతేకాకుండా ఈ అరటి పండ్లు అన్ని కాలాల్లో మనకి అందుబాటులో ఉంటాయి. అంటే అన్ని కాలాల్లో మనకి ఇవి లభిస్తాయి. కాబట్టి ఈ కారణం చేత కూడా ఇది చాలా శ్రేష్టమని చెప్తూ ఉన్నారు. మరి ఇన్ని విశేషాలు ఉండటం వల్లనే అరటి పండును పూర్ణ ఫలమని అంటున్నారు.